తమ దేశానికి చెందిన అణుస్థావరాలే లక్ష్యంగా అమెరికా భీకర దాడుల నేపథ్యంలో హార్ముజ్ జలసంధిని మూసివేయాలని ఇరాన్ నిర్ణయం తీసుకుంది. ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన ఈ హార్ముజ్ జలసంధిని మూసివేయాలని ఆ దేశం భావిస్తోంది. ఒకవేళ ఇది జరిగితే ప్రపంచ చమురు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. భారత్ దిగుమతుల్లో 40% ఈ మార్గం ద్వారానే జరుగుతోంది. ఒక పక్క ఇజ్రాయెల్ దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఇరాన్ ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిని మూసివేస్తే చమురు సరఫరా ఆగిపోయి భారీ ఎత్తున పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగి ఆయా దేశాల్లో ఇబ్బందులు పెరగొచ్చు. వీటి కారణంగా ద్రవ్యోల్బణం పెరుగుతోంది. దాడుల వల్ల భారత్ కు ఇబ్బందులు ఎదురయ్యేలా కనిపిస్తోంది. ఈ మేరకు ఇరాన్ తన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడం ఖాయంగా కనిపిస్తోంది. కానీ ఇరాన్ ఏం చేసినా ప్రపంచానికి పోయేదేమీ లేదు. ఇప్పుడు ఇందుకు ఒక కీలక మార్గం ఉంది. ఇరాన్ నిర్ణయం కార్యరూపం దాల్చితే పెట్రోలియం, గ్యాస్ రవాణాకు పెద్ద ఆటంకం ఏర్పడుతుందన్న ఆందోళనలు నెలకొన్నాయి. అయితే ఆ పరిస్థితులే తలెత్తితే ప్రత్యామ్నాయ మార్గాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. సౌదీ అరేబియా తూర్పు పశ్చిమంగా పెద్ద పైప్ లైన్ ఉంది. ఎర్ర సముద్ర తీరంలోని ఎంబు నౌకాశ్రయానికి ఇది వెళ్తుంది. దీంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఐరోపా, అమెరికాలకు చమురు సరఫరా చేయొచ్చు. యుఏఈ, అబుదాబి నుంచి ఒమన్లోని ఫుజైరా వరకు పైప్ లైన్ ఉంది. దీంతో ఒమన్ వరకు పైప్ లో సరఫరా చేసి అక్కడి నుంచి నౌకాశ్రయాల ద్వారా చమురును ఆసియాలోని ఇతర దేశాలకు ఎగుమతి చేసే అవకాశం ఉంది. ఇరాక్ కిరిక్ నుంచి తుర్కియాలోని సిహాన్ వరకు పెద్ద పైప్ లైన్ ఉంది. కొన్ని చోట్ల మరమ్మతులు నిర్వహిస్తే తుర్కియాకు పెట్రోలియం అందుతుంది. అక్కడి నుంచి పశ్చిమ దేశాలకు సరఫరా చేసే సౌలభ్యం ఉంది. ఇవే కాకుండా అమెరికా ఇతర దేశాల రక్షణతో చమురు ట్యాంకర్లు హార్ముజ్ గుండా ప్రయాణించొచ్చు. ఇక ఈ మార్గం ద్వారానే చైనాకు అధికంగా చమురు సరఫరా జరుగుతూ ఉంటుంది. తమకు మిత్రపక్షమైన బీజింగ్ కు వ్యతిరేకంగా ఇరాన్ వ్యవహరించబోదన్న విశ్లేషణలు ఉన్నాయి.